అతను ఎస్ఐని రిక్రూట్ చేసి చంపిన తర్వాత మీరు తిరిగి మీ ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటారు. అదే అంటే మేము ఫస్ట్ ఒక ప్లేస్ అనుకుంటాము. సరే, ఆ కేసులో మీరు బాధపడ్డారా? తర్వాత బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డాను అంటే తను కుటుంబం వచ్చేసి పార్టీకి సహకరించేది, ఎస్ఐని అయినప్పటికీ కూడా తన విలేజ్లలో. అంతే, అందరు పోలీసు వాళ్ళు కూడా శత్రువులు కాకపోయేది. పోలీసు ఎస్ఐలు కూడా మా దగ్గరకు వచ్చి కలిసిపోయేది సివిల్లా. అప్పుడు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, తర్వాత ఎస్ఐలు కూడా కొంతమంది వచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పేది. మా దళాల నుంచి కూడా, అంటే పోలీసు అయితే ఎట్లా కోవాటు నుంచి మా దగ్గర నుంచి తీసుకుంటుందో, మేము కూడా అట్లా పోలీసు వాళ్ళు మాకు సహకరించే కుటుంబాలు ఉండే. అట్లా కూడా మాకు మేము డైరెక్ట్గానే వెళ్ళేది. వాళ్ళు మా దగ్గరికి వచ్చేది, దళం దగ్గరికి, దళంలో అందరికి తెలియని చెప్పేది. అట్లా మేము కూడా వచ్చేసేది. తర్వాత ఏం చేసిందంటే అతను ఒక సంఘటనలో పార్టీకి సంబంధించిన ఆడ ఎస్ఐ ఉన్నాడు, కానీ సిఐ పోద్బలంతో ఈయన ఎస్ఐ కాబట్టి ఆయన కంపల్సరీ పై అధికారులు చెప్పినట్టు ఈయన చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతో అని. తర్వాత మళ్ళీ ఏంటంటే తన కుటుంబం కూడా అక్కడ పార్టీ చనిపోయిన తర్వాత కూడా పార్టీ వాళ్ళ కుటుంబం మళ్ళీ, అంటే వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళు కానీ అక్కడ పార్టీకి సహకరించింది వేరే జిల్లాలో. అంటే అప్పుడు మనకు అనిపించింది ఇక తప్పు చేశాము అనేది. మీరు యాక్షన్ టీంలో ఉండి ఫెయిల్ అయిపోయిన ఘటనలు ఏమున్నాయి? ఒకటి ఉంది. అది అంటే యాక్చువల్గా మేము ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఒక సిఐని మేము యాక్చువల్గా అతను చాలామంది మిలిటెంట్లను, తర్వాత సలీం అని ఉండే, సలీం సిఐ ఉండే, మడికొండలో ఉండే. తను అప్పటికి ఉద్యమంలో, అంటే అప్పుడు ఏం చేసేదంటే ఉద్యమంలో పార్టీలో పనిచేసే మిలిటెంట్లను కానీ అందరు ఎస్ఐలు సిఐలు కొట్టేవాళ్ళు కాదు. కొంతమంది ఏమో సరే ప్రభుత్వం జీతం తీసుకున్నప్పటికీ ఏది తీసుకున్నప్పుడు కూడా మాకెందుకులే అని వదిలేసేవాళ్ళు. కొట్టకపోయేటోళ్ళు ఏదైనా ఉంటే కేసు బుక్ చేసి. అయితే దీంట్లో పర్టికులర్గా కొంతమంది ఏం చేసేదంటే ఏ ఒక్క మిలిటెంట్ దొరికినా, ఆర్గనైజర్ దొరికినా బాగా కొట్టేది, కొంతమందిని ఏమో చంపేది. దాంతో ఏమైందంటే మేము ఈయనే బాగా సలీం సిఐ అని బాగా మంది చంపిండు ఆయన. కొంతమంది ఎన్కౌంటర్లు చేసిండు. తర్వాత ఏ మిలిటెంట్ దొరికినా కూడా తను ఇంట్రాగేషన్ చేయడం. తర్వాత అప్పుడు మడికొండకు ఒక పేరు కూడా ఉండే. అది దాదాపు ఇండియాలోనే అప్పుడు, అంటే నక్సలైట్ పార్టీలల్లో ఏ పోలీస్ స్టేషన్ పోయినా పర్లే కానీ మడికొండ పోలీస్ స్టేషన్ పోవద్దు అనేటువంటిది ఒకటి ఉండే. ఎందుకంటే ఆ స్టేషన్ పోయిందంటే ఇక వాడు మనిషిలాగా బయటికి రాడు. ఇక ఓ దొంగ కావచ్చు, నక్సలైట్. అప్పుడు ప్రధానంగా దొంగతనాల కంటే కూడా మెయిన్ ఏంటంటే నక్సలైట్ పార్టీలను చాలామందిని విపరీతంగా మడికొండ పోలీస్ స్టేషన్లో వేసి కొట్టింది అన్నట్టు. అట్లా ఏంటంటే తనని చంపాలనుకున్నాం అన్నట్టు. పార్టీ డిసిషన్, అంటే మా డిసిషన్ ఏముండదు. అది ఎక్కడ దొరుకుతాడు అతను. అప్పుడు మాకు స్పెసిఫిక్ ఏంటంటే ఒక టర్న్ అవుతుంది. అప్పుడు వరంగల్ టౌన్ ఉంటుంది, టౌన్ నుంచి మడికొండకు వస్తాడు అతను. మడికొండ నుంచి అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్షన్ ఆఫీస్ వచ్చేసి గన్పూర్. అయితే డైలీ అతను గన్పూర్ వెళ్తాడు. అయితే గన్పూర్ వెళ్తాడు, కానీ గన్పూర్లో మడికొండ స్టేషన్ నుంచి ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. గన్పూర్కి కంపల్సరీ అప్పుడు వాళ్ళు వెళ్ళేది, డైలీ కంపల్సరీ వెళ్ళేది అన్నట్టు. దాంట్లో భాగంగా ఏంటంటే ఆశన్న మేము రెక్కి చేసుకున్న తర్వాత అసలు ఒక టర్నింగ్ మీద హోటల్ ఉంటుంది అక్కడ. హోటల్ ఉంటే ఆ హోటల్ దగ్గరనే చంపేయాలనుకున్నాం. అప్పుడు మాకేంటంటే మేమిద్దరం రెడీగా ఉన్నాము. ఇంకొక పర్సన్ వచ్చేసి మాతో డేర్ చేసేటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. తనను ఏం చేస్తారంటే అక్కడ అందరూ ఐడెంటిఫై చేస్తారు. తను కూడా ఎందుకు ఐడెంటిఫై చేస్తారంటే హైట్ ఉండేది బాగా. ఒక ఎక్స్చేంజ్ ఫైర్లో, అంటే సబ్ స్టేషన్ గాలిపెట్టేటప్పుడు తను కూడా గాలిపోయి అంతా ఇక చూడంగానే గుర్తుపట్టే విధంగా ఉన్నాడు అన్నట్టు. డేర్ పర్సన్ ఉండే. అట్లా వెళ్ళి అంటే జీబులోకించి పోయేటప్పుడే యాక్షన్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ అప్పటికి ఏమవుతుంటే ఇద్దరం అవుతున్నాం కాబట్టి నలుగురు అప్పుడు గన్మెన్స్ ఉంటారు. నువ్వు సిఐని కొట్టేస్తావు, నేను గన్మెన్లో కొట్టేస్తారు, కానీ మరి మిస్ అయితే ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి కూడా ఉండాలి కదా. అప్పుడు అని చెప్పి అది క్యాన్సిల్ చేసి ఒక ల్యాండ్ మ్యాన్ కోసం పెట్టినాం. ల్యాండ్ మ్యాన్స్ కోసం పెట్టిన తర్వాత మెసేజ్, అంటే మాకు సిగ్నల్ ఇచ్చే స్కౌట్ను పెట్టుకున్నాం మేము. అతను ఏం చేశాడంటే అప్పటికప్పుడు మళ్ళీ ఓ మినిస్టర్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ సిఐని చంపడం క్యాన్సిల్ చేసి మినిస్టర్ కూర్చున్నాం. అట్లనే ఇక కూర్చున్నాము. తర్వాత మాకు ఆ మినిస్టర్ యాక్చువల్గా చచ్చిపోయేటాడు. ఫస్ట్ అతన్ని మేము చంపద్దు అనుకున్నాం, ఒక దళితుడు కాబట్టి. ఫస్ట్ నా చేతికి దొరికాడు ఒకసారి, నేను ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడే చేతికి దొరికిండు. ఆ పార్టీ ఏంటంటే దళితులను చంపద్దు, ప్రజాప్రతినిధి అయినప్పుడు, ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా, ఒక సర్పంచ్ అయినా ఎవరినైనా కూడా దళితులను చంపితే మనం ఎవరి కోసం కొట్లాడుతున్నాం అనేటువంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి మా చేతికి దొరికిండు అతను. అయినా వదిలేసిన. ఎందుకంటే ఒక పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాలని. అదే అయిన తర్వాత ఆయన మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు చాలామందిని ఆయన కూడా స్వయంగా కొంతమందిని ఎన్కౌంటర్ చేయించిండు.
అప్పుడు పార్టీ ఏంటంటే ఇక దళితుడైనా వదిలిపెట్టద్దు చంపాలైనా అనేది కూడా నిర్ణయం తీసుకున్నది. అప్పుడు ఏంటంటే జస్ట్ మాకు స్కౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటైనా మిస్ చేసిండు, లేకపోతే అతను ఆ రోజు చనిపోయేవాడు. అయితే మళ్ళీ రిటర్న్ కోసం మేము ఏం చేసినామంటే ఒక ఓపెనింగ్ కార్యక్రమాన్ని పోతున్నాడు అతను. ఓపెనింగ్ కార్యక్రమం పోతున్న క్రమంలో తెలిసిపోయింది అక్కడ ఓపెన్ అవుతుంది, మిస్ అయిపోయిండు. కాబట్టి మేము అప్పటికప్పుడు ఒక లెటర్ కూడా రాసుకున్నాము మేము. అంటే టైంలో వితిన్ సెకండ్లో ఆశను నేను ఏం చేసినామంటే ప్లాన్ చేంజ్ చేసుకున్నాం. ఇక చేంజ్ చేసుకొని రిటర్న్ అయితే కంపల్సరీ వస్తున్నాడు ఓడు, మనం ఇక్కడనే కూర్చొని కొట్టేద్దామని చెప్పి అనుకున్నాం. ఈలోపు మా స్కౌట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడో మా ఇన్స్ట్రక్షన్స్ కాదని చెప్పి రోడ్డు మీద పోయిండు. రోడ్డు మీద పోయేసరికి ఏంటంటే వచ్చిపోయే హైవే వెహికల్, అది హైవే, దాని మీద ఏమైందంటే నేను గుర్తుపట్టిండు వేరే వాళ్ళు, ఎవరో పోలీసులకు చెప్పిండు. చెప్పేసరికి ఏం చేసిందంటే మేము అప్పటికి అనుకున్నాం ఒక జీప్ వచ్చేసింది, అంబాసిడర్ కార్ వచ్చింది ఒకటి. అంబాసిడర్ కార్ వచ్చేసి మేము కరెక్ట్గా ఏదైతే ప్లేస్ మీద పెట్టామో ల్యాండ్ మ్యాన్స్ ఆ ప్లేస్ మీద కూర్చున్నది. టాయిలెట్ ఇట్లా పోస్తున్నాడు. చెప్పేశాను, అన్న అది ఖచ్చితంగా అది పోలీస్ వెహికల్, అది మనోడు ఎక్స్పోజ్ అయినట్టున్నాడు రోడ్డు మీద, మరి వెనక మనకు ట్రాక్ ఉంది, ఒకవేళ ఇది ఖచ్చితంగా మనం అనుకుంటే మాత్రం మనం వెనక నుంచి చుట్టుముడితే ముందు నుంచి చుడితే మనం పోలేము, మరి ఏం చేద్దామని చెప్పేసి ఒక డిసైడ్కి వచ్చినాం. ఇంతలో మాట్లాడుకున్న క్రమంలో పోలీస్ జీప్ వచ్చింది. అయితే మేము అనుకునేది అంటే పోలీసులను చంపద్దు అని చెప్పి మాకు చంపే అవకాశం ఉండే. చంపే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే మేము దాన్ని విత్డ్రా చేసుకొని అక్కడి నుంచి మేము వెళ్ళిపోయినాం. ఇక తర్వాత ఏంటంటే మళ్ళీ వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ చెక్ చేసి దాన్ని బయటికి తీసిండ్రు. మేము జస్ట్ చూస్తుండగానే తీసిండ్రు అది. అప్పుడు కనుక మేము చేస్తే ఒక 10 మంది పోలీసులు చచ్చిపెట్టారు. కానీ వాళ్ళంతా మనకు ఆ ఘటనలో మీరు ఆశన దగ్గర ఇద్దరే ఉన్నాం. చూడలేదు, మనం చూడలే. అంటే మేము అప్పటికి ఏంటంటే మేము వేరే రూట్లో నుంచి రోడ్డుకి అవతల సైడ్ పోయినాం. ఇటు సైడ్ ఉన్న వాళ్ళం ఏం చేసినామంటే అవతల సైడ్ వెళ్ళి ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు సైడ్ నుంచి చూస్తున్నాం మేము వీళ్ళు ఏం చేస్తారని చూసుకుంటూ వెళ్ళినాం తప్ప. మళ్ళీ అది ఎక్స్పోజ్ కాగానే చాలామంది వచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే మేము అప్పుడు భయపడే వాళ్ళం కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పోలీసు వాళ్ళకి ఎట్లుండా అంటే ఆశన్న దళము బక్కన్న దళం ఉన్నదంటే మామూలు పోలీసు వాళ్ళు రాకపోయేది మా దగ్గరికి, భయపడేది. అంటే వీళ్ళు కొద్దిగా మొండోళ్ళు, అంటే మొండితనంగా ఉంటుంది, వీళ్ళు భయపడరు దేనికైనా కూడా అనేది ఒక పోలీసులకు ఒక భయం ఉండే అప్పుడు. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.